ఈరోజు సత్యాన్ని రక్షించడం కోసం సృష్టి నుండి కేవలం కొన్ని క్షణాల పాటు మీరు మీ వెలుగుని వెనక్కి తీసుకోండి. శనిదేవా, మీరు సూర్యదేవుల కంటే సర్వోన్నతులని మీరు భావిస్తే ఈ సృష్టిలో అంతరించిన జీవరాశుల్ని పునరుద్ధరించండి. మేం మా నిర్ణయం మార్చుకుంటాం. నాకే సవాలు విసిరావా? ఈ శనిదేవుడికే. క్షమించండి శనిదేవా, కానీ మా వాక్కు నిరూపించుకోవడానికి మీకు సత్యాన్ని పరిచయం చేయవలసిందే. వా విక్రమార్క, ఈరోజు నువ్వు శనిదేవుడికి తన శక్తి అహంకార బలం ఏంటో నిరూపించావు. ఇప్పుడు శనిదేవుడి వద్ద వేరే ఉపాయాలు ఏవీ లేవు. మహారాజా, మీ సత్యవాక్కు నిరూపించింది. అహంకారంతో ఏ సత్యాన్ని ఎవ్వరూ మార్చలేరని. నేను శనిదేవుణ్ణి. ఈ నిజాన్ని అంగీకరిస్తున్నాను. జీవం అందించేవారే ఎప్పటికీ ఉన్నతులు, జీవులకి న్యాయం చేసేవారు కాదు. నవగ్రహాల్లారా, నన్ను క్షమించండి. సూర్యదేవుడే ఈ సౌరమండలానికి అధిపతి. శనిదేవుడు కాదు, ఎప్పటికీ కాదు. రాజా, నువ్వు ధన్యుడివి. నీ సత్యవాక్కు కూడా ధన్యమైంది. నేను శనిదేవుణ్ణి ఈ సమస్త లోక సమక్షాన బాహాటంగా ప్రకటిస్తున్నాను. ఈ సమస్త లోకంలో నీకన్నా సత్యశీలురంటూ ఎవరూ లేరు, భవిష్యత్తులోనూ ఉండబోరు.
రాజా, ఎప్పటికైనా గెలిచేది సత్యమే. అది మళ్ళీ నీ సత్యగుణాన్ని నిరూపించింది. ఇప్పుడు నీ సత్యవాక్కు భద్రకాలుడికి కాలుడిగా మారబోతుంది. అది లేకుండా భద్రకాలుడిని పరాజితుణ్ణి చేయలేవు. ఇప్పటికీ నీ కార్యం నెరవేరలేదు. ఇంకా నీలో ఎన్నో గుణాల్ని విశ్లేషించాల్సి ఉంది విక్రమ. కానీ నువ్వు మాత్రం ఇది నిరూపించేశావు. సత్యాన్ని పరిశ్రమకి గురి చేయవచ్చు, పరాజితం చేయలేరని. సత్య మార్గంలో వెళ్తే ఎంత కఠినంగా ఉన్నా సరే, ఒకవేళ మనుషులు తమ జీవితంలో కష్టసాధ్యమైన లక్ష్యం సాధించాలంటే మనుష్యుడు సత్య మార్గాన్ని ఎప్పటికీ కూడా వదిలేయకూడదు. బలి బలిరా రాజా, బలి. నేను నిన్ను చూసి సంతోషిస్తున్నాను. మహారాజు గారిపై శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయన గురించి ఇంతవరకు సమాచారం లేదు. ఆయన రక్షించండి. మహారాజా, మహారాజా, మీరు క్షేమంగానే ఉన్నారుగా? మీ ఆభరణాలు, వస్త్రాలు చూసి మాకు చాలా భయం వేసింది మహారాజా. మీరేం చింతించకండి మహారాణి, మేం క్షేమంగానే ఉన్నాం. కానీ ఆచార్యులు వారు చెప్పారు, మీకిప్పుడు శని మహాదశ నడుస్తోంది అని. మేము చాలా భయపడిపోయాం. ఒక క్షణం ఎలా అనిపించిందంటే, మహారాణి, ప్రేమ ఆత్మీయతలు పంచే మీలాంటి పత్ని ఉన్నన్ని రోజులు ఆ మహాకాలుడి ఆశీర్వాదం మాపై ఉన్నన్నాళ్ళు ఏ శనిదేవుడు కూడా మాకు హాని చేయలేడు. ఇప్పుడే సమస్య లేదు. మాకు తెలుసు మహారాజా, మీరు మాతో కేవలం ప్రేమే పంచుకుంటారు, సమస్యల్ని కాదు. కానీ మీకు విషయం చెప్పాలి, సమస్యల్ని పంచుకోవటం వల్ల ప్రేమ పెరుగుతుంది. చెప్పండి మహారాజా, ఆ సమస్య ఏంటి? మహారాణి, మనుష్యులు తాము చేసిన కొన్ని కర్మలకి, చేసిన కొన్ని ప్రమాణాల కోసం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇలాగే అర్థం చేసుకోండి. ఇలాంటి మూల్యమే చెల్లించి మేము తిరిగొచ్చాము. జై మహాదేవ. సత్యం, మహారాజు గారు చెప్పింది సత్యమే. చేసిన ప్రమాణాలను ఏదో ఒక రోజు మనం పూర్తి చేయాల్సిందే. కానీ కొందరు వ్యక్తులు అవసరానికన్నా అధిక సమయం తీసుకుంటారు. సన్యాసి, మీరేంటిక్కడ? నాకు తెలుసు మహారాజా, నేనిక్కడికి రావడం నీకు అంతగా నచ్చి ఉండదు.
కానీ నేనేం చేయను. నిరీక్షణ బాధలో మునిగిపోయిన నాలాంటి ఒక సన్యాసి ఇంకేం చేయగలడు? ఒకసారి మీ అంతఃపురం వైపు వస్తే మరోసారి మహాకాలుడి మందిరానికి. అయినా మహారాజా, ఎన్నో రాత్రులు గడిచిపోయాయి, కానీ నువ్వు ఆ భేతాళుడి కోసం వెళ్ళలేదు. కారణమేంటి? సన్యాసి, ఇదే మీకు మేలు చేస్తుంది. మీరు ఇక మీద మేమిచ్చిన మాటపై ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ పూజా కార్యక్రమాలు, మీ తపస్సు పైన మాత్రమే మనసు లగ్నం చేయండి. అదే నా సమస్య మహారాజా. నేను భేతాళుడు లేకుండా ఎలాంటి కార్యము చేయలేను, ఏ పని చేయలేను. సన్యాసి, చాలా సంతోషం. మీరే ఇక్కడికొచ్చారు. మేము మిమ్మల్ని కలవడానికి వద్దామనుకున్నాం. భేతాళుని తీసుకురావడం కాక మరో మార్గం ఏదీ లేదా? మహారాణి, మహారాజా, దయచేసి మా మనసులోని మాట చెప్పనివ్వండి. మాకంతా తెలుసు సన్యాసి. ఈ ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాం. మీకెప్పుడైతే మహారాజా వారు మాట ఇచ్చారో అప్పటి నుంచి ఒక్కొక్కటిగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎలా అయినా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వేరే మార్గం ఏదైనా చెప్పండి. మహారాణి, ఇది మీ ఇద్దరి జీవితాల విధిరాత అనుకోండి. మహారాజు ఆ భేతాళుణ్ణి తీసుకొని మా వద్దకు వచ్చే వరకు ఈ విధిరాతను మార్చడం కష్టమే అవుతుంది. ఇంకో మార్గం ఉంది. ఒకవేళ మహారాజు గనక ఆయన ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే, అలాగే భేతాళుణ్ణి తీసుకురావడానికి నిరాకరిస్తే, అప్పుడు మీ జీవితాల్లో ఆపదలు, ఈ అలజడులు అంతా సమాప్తం అయిపోతాయి. రాజా, నువ్వు పని చేయొచ్చు కదా, చేసిన ప్రమాణాన్ని మర్చిపోవచ్చు కదా. నేను నీపైన ఆశలు వదిలేసుకుంటాను, అలాగే మీ ఇద్దరి జీవితాల్లో సమస్యలు కూడా తీరిపోతాయి. మరిది గారు, మీ ముఖ కవళికల ఆధారంగా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది మీరు ఆ భేతాళుణ్ణి పట్టుకుని ఆ సన్యాసికి అప్పగించినట్లుగా ఉన్నారు. మీ మాటలు చూస్తే అర్థమవుతుంది వదిన, ఆ సన్యాసి కన్నా అధికంగా భేతాళుడి విషయంలో మీరే ఆత్రంగా ఉన్నారని. మీ ఆతృతకి అసలు కారణం ఏంటి? అదేం లేదు మరిది గారు, ప్రత్యేక కారణం అంటూ ఏం లేదు. నాకు ఆ సన్యాసితో ఏం ప్రయోజనం లేదు, అలాగే భేతాళుడితోనూ పని లేదు. కేవలం నేను మీ గురించే చింతిస్తున్నాను మరిది గారు. అందుకే నేను ఎప్పుడు గురు గోరఖ్నాథ్ని ప్రార్థిస్తూ ఉంటాను. ఆ భేతాళుడు తొందరగా పట్టుబడాలని, మీ చింత దూరం కావాలని, అంతే. మహారాజా, మీరు వచ్చేసారా? చాలా సమయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, చూడండి, మేము యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. మీరు కూడా వెంటనే తయారై వచ్చేయండి. రండి. కుమారా, కుమారా, భారవా, భారవా, ఇది ఉచిత సమయం కాదు. భారవా, నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను కుమారా. లేదమ్మా, మీరు అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకునుంటే చిన్నాన్న ప్రాణాలతో ఉండేవారు కాదు. ఉజ్జయిని సింహాసనంపై నేను కూర్చొని ఉండేవాడిని. కుమారా, నువ్వు ఒకటి అర్థం చేసుకో. నీ వాంఛ అతి తొందరలోనే నెరవేరబోతోందని. నేను బాలుని కాదు మీ మాటలు నమ్మడానికి. ఏం చెప్పారు మీరు? చిన్నాన్న ఒకసారి ప్రేతస్థలికి వెళితే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాలేరన్నారు. కానీ ఆయన ప్రతిరోజు వెళ్తున్నారు, అక్కడి నుండి ప్రాణాలతో తిరిగి వస్తున్నారు. అయినా ఇందులో నా దోషం ఏముంది భారవా? ఎవరి దోషం ఉందమ్మా? ఎవరి దోషం ఉంది? ఎక్కడ మీరు చెప్పిన ఆ సన్యాసి భద్రకాలుడు, మీరిద్దరూ కలిసి చిన్నాన్నని చంపాలనుకున్నారు కదా, ఆ యోచన కూడా విఫలమైంది కదా. మళ్ళీ నా దోషం ఏముందంటున్నారు? భారవా, జరిగిన విషయం గురించి బాధపడొద్దు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మస్తిష్కంలో ఒక కొత్త యోచన మొదలయ్యింది. ఒకవేళ ఆ యోచన సఫలం అయితే నా మరిది విక్రమాదిత్యులు స్వయంగా తన చేతులతో తన మృత్యువుని ఆహ్వానిస్తారు. కానీ అలాంటి యోచన ఏముంది మీ వద్ద?
నువ్వు ఇదొక్కటే అర్థం చేసుకో. రేపు సూర్యోదయం నీకు రాజతిలకం దిద్దటంతోనే మొదలవుతుంది. జై గురు గోరఖ్నాథ్కి. కానీ అమ్మా, ఇది ఎలా జరుగుతుంది? నువ్వు నాతో పాటురా, నేను నీకంతా వివరంగా చెప్తాను. మహారాజా, ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఏ అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు మహారాణి? మహారాజా, మీరు బేతాళుని పట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నారు కదా, మీరు మర్చిపోయినట్టున్నారు. ఈరోజు పౌర్ణమి. మీరు ప్రతి పౌర్ణమికి కాలభైరవుడికి పూజ చేస్తూ ఉంటారు. మేం నిజంగా మర్చిపోయాం మహారాణి. గుర్తు చేసి చాలా మంచి పని చేశారు. మీరు ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తుంటారు. ప్రతి పౌర్ణమి రోజు కాలభైరవుడికి పూజ చేయటం, ఆయనకి అభిషేకం చేయటం మన రాజ్యానికి అత్యంత ఆవశ్యకం. ఇందులో అణుమాత్రమైన పొరపాటు జరిగినా ఘోర అనర్థాలు జరుగుతాయి. పొరపాటు ఎలా జరుగుతుంది మహారాజా? మేము మీ పక్కనే ఉన్నాంగా. అయినా మేము మీ పక్కనున్నంత వరకు మీ వల్ల ఏ పొరపాటు జరగదు. పద్మిని చెప్పేది అక్షర సత్యం మరిది గారు. నిజంగా మీరు చాలా భాగ్యవంతులు మరిది గారు. మీకు పద్మిని లాంటి జీవిత భాగస్వామి దొరికింది. మీకు సంబంధించిన అన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. కానీ పద్మిని, ఇది కాలభైరవుడి అభిషేకం. అందుకే నువ్వు ప్రతి కార్యం ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అయినా నీకు తెలుసు కదా, నేను మహారాణిగా ఉన్నప్పుడు నా వల్ల ఏ కార్యంలోనూ చిన్న పొరపాటు కూడా రాలేదు. కాలభైరవుడు మహాశివుడి క్రోధ స్వరూపం. ఆయన కోపానికి గురైతే ఉజ్జయిని మొత్తం భస్మం అయిపోతుంది. అక్క, మీరు నిశ్చింతగా ఉండండి. అందుకే మేమే స్వయంగా ఏర్పాట్లన్నీ చూసుకున్నాం. మేమున్నంత వరకు ఉజ్జయినికి ఎలాంటి సంకటము రానివ్వం. అభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సంధ్యా సమయం 2 గడియల తర్వాత అభిషేకానికి సరైన ముహూర్తం ఉంది. సరే ఆచార్య, మేము సంధ్యా సమయం తర్వాత కాలభైరవుడి అభిషేకానికి సిద్ధంగా ఉంటాం. మీరు ఈ కలశాన్ని, మిగతా పూజా సామాగ్రిని కాలభైరవుడి సమక్షానికి పంపే ఏర్పాట్లు చేయండి. ఆజ్ఞ మహారాజా. రండి మహారాణి. సేనాపతి విరాట్ సింహ, చెప్పండి ఆచార్య. ఇవి అవశ్యం. సేవకులారా, రండి. కాళిదాస్ గారు, తీసుకెళ్ళండి. ఈ స్వర్ణ కలశాన్ని చూసావు కదా భారవా? అవునమ్మా. ఈ స్వర్ణ కలశమే నువ్వు మహారాజు కావడానికి ఉన్న అడ్డంకులన్నింటినీ దూరం చేస్తుంది. ఉజ్జయిని రక్షకులు కాలభైరవులకి, ఉజ్జయిని రక్షకులు కాలభైరవులకి, ఉజ్జయిని రక్షకులు కాలభైరవులకి, ఉజ్జయిని రక్షకులు కాలభైరవులకి. మహారాణి, ఈ అభిషేక పరంపర మన పూర్వీకుల నుండి కొనసాగుతూ వస్తోంది. అందరూ అంటుంటారు, ఈ రాతిశిల లోపల కాలభైరవులు తన వాస్తవ రూపంలో కొలువుదీరి ఉన్నారని. నిజానికది నమ్మొచ్చా మహారాజా? మన పూర్వీకుల నుండి నమ్ముతూ వస్తున్నారు.
ఉజ్జయిని రక్షకులు కాల భైరవులకి జై! 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 జై కాలభైరవ! జై కాలభైరవ! హే భగవాన్ కాలభైరవ, మా మహారాజు గారికి విముక్తి కలిగించు. ఎందుకంటే రాజా విక్రమాదిత్యకి విముక్తి లభిస్తే తప్ప నా పుత్రుడికి మేలు జరగదు. జై కాలభైరవ! మహారాజా, ఈ సంవత్సరం మన రాజ్యంలో ధాన్య సంపద గత 10 సంవత్సరాల కన్నా మెరుగ్గా ఉంది. ప్రజల సంతోషానికే మా తొలి ప్రాధాన్యత ఆచార్య. మహారాజా, ఈ రాజ్యంలో అందరూ సుఖంగా ఉండడానికి కారణం మహాకాలుడు కాలభైరవుల ఆశీర్వాదం.